ఫ్రెండ్స్, మీరు బయట షటిల్ ఆడాలని అనుకున్నారు, బట్ గాలి వల్ల ఆడలేకపోయారా? మరి ఈ వీడియో అయితే మీకోసం. ఎందుకంటే ఇవాళ అయితే మనం ఒక స్పెషల్ షటిల్ అయితే తీసుకొచ్చాం, అదే ఎయిర్ షటిల్ అన్నమాట. మనందరికి తెలుసు మనం షటిల్ ఇండోర్లో ఆడతాం, బట్ ఒకవేళ మీరు బయట ఆడాలనుకున్నారు, అలాంటప్పుడు ఒకవేళ గాలి వస్తే మనందరికి తెలుసు ఎంత ఇబ్బందిగా ఉంటుందని. అందుకే మీకోసం అయితే తెచ్చేసాం ఇవాళ ఎయిర్ షటిల్. ఇకపై మీరు బయట ఆడినా, ఒకవేళ గాలి వచ్చినా కూడా మీరైతే ఏ ప్రాబ్లం లేకుండా ఈ షటిల్ యూస్ చేసుకొని అయితే ఆడచ్చు. ఎందుకంటే ఈ షటిల్ డిజైన్ చేసింది అవుట్డోర్స్ కోసం అనమాట. ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే ఈ ఎయిర్ షటిల్ని మనం అన్బాక్స్ చేసుకుని దీని ఫస్ట్ లుక్ అయితే చూద్దాం. అలాగే దీని డిజైన్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇవాళ మనం అవుట్డోర్స్లో ఉన్నాం కాబట్టి మనం ఒక రెగ్యులర్ షటిల్ని ఈ అవుట్డోర్ షటిల్తో అయితే కంపేర్ చేద్దాం. మరి ఏది బెటర్గా ఉంటుందో ఇవాళ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మరి ఇదే అనమాట ఎయిర్ షటిల్ బాక్స్ వచ్చేసి. సో ఇక్కడ చూసుకుంటే ఏఎస్ షటిల్ అని రాశారు, అండ్ ఇక్కడ ఎయిర్ బ్యాడ్మింటన్ ద న్యూ అవుట్డోర్ గేమ్ అని రాశారు. సో ఇది వచ్చేసి మనకి విక్టర్ బ్రాండ్ నుంచి అయితే వస్తుంది ఈ ఎయిర్ షటిల్. మరి చూద్దాం ఎలా ఉంటుందో ఎయిర్ షటిల్ అనేది. ఓకే, సో మీరు ఇక్కడ చూసుకుంటే చాలా యూనిక్ అయితే ఉంది. అసలు నార్మల్ షటిల్తో మీరు కంపేర్ చేసుకుంటే కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది, అండ్ చాలా స్పేస్ అయితే ఉందన్నమాట ఈ షటిల్లో మీరు చూసుకుంటే అసలు. సో ఇక్కడ నుంచి ఎయిర్ అయితే ఈజీగా అయితే వెళ్ళిపోతుంది. సో చాలా గ్యాప్స్ అయితే ఉన్నాయి, అండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఇది వెయిట్ అయితే బాగానే ఉంది మీరు రెగ్యులర్ షటిల్తో కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ మనం చూద్దాము, ఒక ప్రాపర్ షటిల్ చూసుకుంటే ఇలా అయితే ఉంటుంది ఆన్ ద రైట్ సైడ్ ఇక్కడ, అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు చూసుకుంటే ఇది ఎయిర్ షటిల్ అనమాట. సో మీరు అసలు డిజైన్ చూసుకుంటే అసలు కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ యూనిక్ ఉంది ఎయిర్ షటిల్ది. అండ్ ఇది నిజం చెప్పాలంటే చాలా వెయిట్ అయితే ఉంది అసలు రెగ్యులర్ షటిల్తో కంపేర్ చేస్తే. సో నాకు తెలిసి ఈ వెయిటే మనకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను అవుట్డోర్లో. మరి చూద్దాం మరి ఎలా ఉంటుందో ఈ ఎయిర్ షటిల్. మన రెగ్యులర్ షటిల్తో అయితే కంపేర్ చేద్దాం. ఎలాగో మనం అవుట్డోర్లో ఉన్నాం కాబట్టి దీని ఇంప్రెషన్స్ ఎలా ఉంటాయో, ఇది ఎలా రియాక్ట్ అవుతుందో అవుట్డోర్లో మరి టెస్ట్ చేసి అయితే మనం చూద్దాం. మరి ఫ్రెండ్స్, మనం ముందుగా నైలాన్ షటిల్ అయితే తీసుకుందాము. సో ప్రస్తుతానికైతే గాలి అయితే కొంచెం బాగానే డీసెంట్గానే ఉంది. సో మరి చూద్దాం ఈ నైలాన్ షటిల్ ఎలా రియాక్ట్ అవుతుందో బయట అవుట్డోర్లో అయితే. ఫ్రెండ్స్, మరి ఇవాళ అయితే మా చెల్లి అయితే వచ్చేసింది వీడియోలో, సో హెల్ప్ చేయడానికి. మరి చూద్దాం ఈ నైలాన్ షటిల్ ఈ అవుట్డోర్లో అయితే సర్వైవ్ అవుతుందా లేదా అనేసి. ఓకే, సో మీరు చూసుకుంటే ఇక్కడ గాలికైతే ముందరకైతే వస్తుంది. ఇది అసలు ఆడలేకైతే పోతున్నాం లిటరలీ చెప్పాలంటే. చూద్దాం, ఇంకొక ట్రై అయితే ఇద్దాము. ఓకే, మీరు ఇప్పుడు చూసారంటే యాక్చువల్ చెప్పాలంటే కంప్లీట్గా అయితే ఇది గాలికైతే ఎగిరిపోతుంది అనమాట షటిల్ అయితే. సో అది లిటరలీ మనకు తెలుసు మ్యావిస్ 350 లేదంటే ఏ నైలాన్ షటిల్ అయినా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. సో మరి నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం అవుట్డోర్ షటిల్ ఎయిర్ షటిల్తో అయితే మనం టెస్ట్ చేద్దాం. మరి చూద్దాం ఒకవేళ అది కూడా ఇలాగే రియాక్ట్ అవుతుందా లేదా అని. సో వెంటనే అది కూడా టెస్ట్ చేస్తుందాం. మరి ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే మనతో ఎయిర్ షటిల్ ఉందన్నమాట. సో ఇది యాక్చువల్గా కంపేర్ చేసుకుంటే నైలాన్ షటిల్తో కొంచెం వెయిట్ అయితే ఉంది. మరి చూద్దాం అదేమైనా డిఫరెన్స్ అవుతుందా అని బయట అవుట్డోర్లో. సో లెట్స్ ప్లే. ఓకే, కొంచెం రియాక్షన్ అయితే బాగా ఫాస్ట్గానే ఉంది. సో వెయిట్ ఉంది కాబట్టి. సో చూద్దాం మరి. ఓకే, సో ఇది కూడా అయితే మూవ్ అవుతుంది. మరి చూద్దాం ఇంకొకసారి. ఓకే, సో షటిల్ అయితే కొంచెం ఫాస్ట్గానే ఉంది ఎందుకంటే వెయిట్ ఉంది కాబట్టి. ఓకే, సో మనం ఇక్కడ చూసుకుంటే నాకు తెలిసి ఎయిర్ షటిల్ కూడా అంత ఎఫెక్టివ్గా అయితే ఏం లేదు, బట్ నాకు తెలిసి ఇక్కడ గాలి అయితే చాలా ఎక్కువగానే ఉంది. సో నార్మల్గా మనం బయట నార్మల్ డే మనం చూసుకుంటే సో ఇక్కడ చాలా విండీగా అయితే ఉంది, ఎందుకంటే ఇది అవుట్డోర్ కాబట్టి కంప్లీట్లీ. సో కంప్లీట్ విండీ అయితే ఉందన్నమాట. సో గాలి అయితే పెద్దగానే ఉంది. సో మేబీ దానివల్ల దీని ఎఫెక్టివ్ అయితే అంతగా లేదనిపిస్తుంది ఎయిర్ షటిల్. సో జనరలీ ఎయిర్ షటిల్ డిజైన్ చేసింది అయితే అవుట్డోర్స్ కోసమే అనమాట. మరి ఇవాళ అయితే ఎయిర్ షటిల్ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు ఈ కండిషన్స్కి అయితే లిటరలీ, ఎందుకంటే గాలి అయితే చాలా ఎక్కువగానే ఉంది. సో మరి అదనమాట ఎయిర్ షటిల్ ఈ వాటికైతే. ఫ్రెండ్స్, మరి ఇవాళ ఎయిర్ షటిల్ అయితే ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు మనం అవుట్డోర్లో. సో దీన్ని తప్పైతే ఏం లేదు, లిటరలీ మనం అవుట్డోర్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ గాలి అయితే చాలా ఎక్కువగానే ఉంది నార్మల్ కంటే. సో ఆబ్వియస్లీ మనం ఎయిర్ షటిల్ ఏంది, మనం ఎంత వెయిట్ ఉన్న ఆబ్జెక్ట్ ఏం తీసుకున్నా గాలికైతే ఎగిరిపోతుంది. సో లిటరలీ అంత గాలి అయితే ఉంది ఇవాళ అవుట్డోర్లో అయితే. మరి ఇది డిజైన్ చేసింది అవుట్డోర్ కోసమే స్పెషలీ, అండ్ దీన్ని BWF 2019లో అయితే ఇంట్రడ్యూస్ చేశారు.
మనకు తెలుసు చాలా బయట రూరల్ ప్లేసెస్లో కానీ లేదంటే చిన్న చిన్న టౌన్స్లో కానీ ప్రతి చోట ఇండోర్ అయితే ఉండకపోవచ్చు. సో అలాంటి ప్లేసెస్లో మనం చూస్తూ ఉంటాం చాలామంది అవుట్డోర్లో అయితే ఆడుతుంటారు. బట్ అవుట్డోర్లో కూడా మనకు తెలుసు చిన్న గాలి వచ్చినా కూడా షటిల్ అయితే ఎగిరిపోతుంది, లేదంటే వాళ్ళు ఆడలేకపోతారు. సో అలాంటి సిచ్యువేషన్ కోసమే ఈ షటిల్ అయితే తెచ్చారనమాట. సో నిజంగా అయితే ఇది వెయిట్ అయితే ఉంది ఖచ్చితంగా. సో ఈ కండిషన్స్కి అది వర్క్ అయితే కాకపోవచ్చు, బట్ ఖచ్చితంగా ఒక నార్మల్ గాలి వస్తే నాకు తెలిసి ఇదైతే స్టాండ్ అయితే ఖచ్చితంగా చేస్తుంది. సో దీని మెయిన్ ఇంటెన్షన్ అయితే అవుట్డోర్ కోసం అనమాట ఫ్రెండ్స్. సో నేను చెప్పినట్టుగా లైక్ BWF అయితే కంప్లీట్గా అయితే ట్రై చేస్తుంది గేమ్ని స్ప్రెడ్ చేయాలని. సో ఆ ఇనిషియేటివ్లోనే ఇది ఒక చిన్న స్టెప్ అనమాట అవుట్డోర్ షటిల్. సో నాకు తెలిసి అయితే ఇది హెల్ప్ఫుల్ అయితే అవుతుంది, బట్ ఇవాళ అయితే అవ్వలేదు వాళ్ళు అలా అని చెప్పేసి ఇది కంప్లీట్లీ వేస్ట్ అయితే నేను చెప్పను. సో నార్మల్ షటిల్ కంటే ఇది వెయిట్ అయితే బాగానే ఉంది. సో ఖచ్చితంగా అయితే హెల్ప్ అవుతుందని అయితే నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. సో ఇవాళ కాకపోయినా మేబీ ఇన్ ద ఫ్యూచర్ మేబీ షార్ట్స్లో కానీ రీల్స్లో కానీ మరి దీన్ని ఇంకా కంప్లీట్గా అయితే టెస్ట్ అయితే చేద్దాము. సో ఇవాళ అయితే ఫస్ట్ లుక్ అయితే మీకు ఇచ్చాను అనమాట ఈ ఎయిర్ షటిల్ ఎలా ఉంటుంది. సో ఐ హోప్ మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు తెలిసి మన తెలుగు యూట్యూబ్ ఛానల్లోనే బ్యాడ్మింటన్లో వన్ ఆఫ్ ద ఫస్ట్ వీడియోస్ మనం తెచ్చామని చెప్పుకోవచ్చు. సో ఒకవేళ మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకోసం చాలా ఎక్సైటింగ్ కాంటెంట్ అయితే ఇంకా రాబోతుంది. అండ్ మీకు నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అండ్ అంటిల్ దెన్ బ్యాడ్మింటన్ కిడ్ బ్యాక్, సైనింగ్ ఆఫ్.